తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ ఒక్క ధర్నా ఉండదు, ఏ ఒక్క ఉద్యమం ఉండదు, ఏ ఒక్క ఆకలి చావు ఉండదు. అందరూ సంతోషంగా తెలంగాణలో నవ్వుతూ బ్రతకొచ్చు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. మొదటి శాసనసభలో భావోద్వేగమైన ఉపన్యాసాన్ని వారు ఇచ్చినప్పుడు మేము కూడా సంతోషపడ్డాం. ఇక తెలంగాణ రైతుల, విద్యార్థుల, ఉద్యోగస్తుల, రైతు కూలీల కష్టాలు తీరిపోయినాయి. 60 సంవత్సరాల నిరంతర పోరాటం చేసి 3 తరాలు మట్టిలో కలిసిపోయిన తర్వాత మన రాష్ట్రం మనకొచ్చింది, మన ప్రభుత్వం మనకొచ్చింది, మన ప్రజల్ని తమ బిడ్డల్లాగా చూసుకుంటారని చెప్పి మేమందరం కూడా భావించినాం, ఆశించినాం. కానీ గడిచిన 2 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనను చూసిన తర్వాత ప్రజల ఆవేదనను, రైతుల ఆక్రందనలను, అప్పుల ఊబిలో కూరుకుపోయి 3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కడుపు తరుక్కుపోయి శాసనసభలో మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీయాలనే ప్రయత్నం చేస్తే పోలీసులను పెట్టి బరబరా ఈడ్చి బజార్లో పడేస్తే ఆనాడు అన్ని రాజకీయ పక్షాలను కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్ర బంద్ వరకు ముందుకెళ్లడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వంలో మార్పు రాలే. కేసీఆర్ నిరంకుశ నిర్లక్ష్య వైఖరిలో కొంచెమైనా మార్పు రాలే. అంతకంటే ఎక్కువ పోలీసులను ఉపయోగించి రైతుల మీద, ఉద్యమకారుల మీద ఉక్కు పాదాలు మోపడమే కాకుండా నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని చెప్పిన ఈ ప్రభుత్వం తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్ చేస్తుంటే ఎవరు కూడా గొంతెత్తి ప్రశ్నించే ప్రయత్నం జరగట్లేదు అన్నట్టుగా ఈరోజు తెలంగాణలో ఒక వాతావరణాన్ని కల్పించండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాబట్టే ఈరోజు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని ఆందోళనలు చేసినా, రాస్తారోకలు చేసినా, చివరికి నిరసనగా ఆత్మ బలిదానాలు చేసుకున్నా కూడా మీడియా మిత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఏమీ జరగడం లేదు, అంతా మంచిగానే ఉంది, సుభిక్షంగానే ఉంది, కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ వచ్చింది అన్నట్టుగా ఈరోజు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత 100 రోజులుగా మల్లన్న సాగర్లో 14 గ్రామాలు, 21,700 ఎకరాల భూములు, దాదాపుగా 25,000 మంది ప్రజలు మల్లన్న సాగర్లో ముంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరు మీద 25,000 మందిని, 21,000 ఎకరాల భూములను ముంచడానికి కేసీఆర్ గారు ముందుకొస్తే ఆ ప్రజలు సహకరించడానికి సిద్ధమైనరు. మల్లన్న సాగర్లో మేము మునగడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా తాతలు ముత్తాతల నుంచి ఏ గ్రామాలలో అయితే మేము జీవించినామో, ఏ గ్రామాలలో అయితే మా తాత ముత్తాతల సమాధులు ఉన్నాయో, ఏ మట్టిలో పుట్టి, ఏ మట్టిలో పెరిగి, ఏ మట్టిలో కలిసిపోయినామో ఆ మట్టిని మీరు మల్లన్న సాగర్లో ముంచుతున్నారు కదా, కనీసం మాకు న్యాయం చేయండి చట్ట ప్రకారం అని చెప్పి 100 రోజుల నుంచి నిరసనలు తెలిపినరు, ఆందోళనలు చేసిండ్రు, రాస్తారోకలు చేసిండ్రు, బంధులు పాటించిండ్రు, ప్రతిపక్షాలు సంఘీభావం తెలిపినాయి, ఉద్యమ సంఘాలు సంఘీభావం తెలిపినాయి. చివరికి కోదండరామ్ గారు కూడా వారికి అండగా నిలబడడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలే. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సాగునీటి పారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు ఆ 14 గ్రామాలు పర్యటించకుండా 10 జిల్లాలలో తిరిగి మీరు ఆ 4 గ్రామాల ప్రజలకు మద్దతుగా ఉంటే 4,000 గ్రామాలను రెచ్చగొట్టి ఆ గ్రామస్తుల మీద దాడి చేస్తామని చెప్పి నిస్సిగ్గుగా ఈ రాష్ట్రం మంతే మన మొత్తం శాంతి భద్రతలను ఉల్లంఘించే విధంగా ఆ 4 గ్రామాల రైతుల మీద దాడులు చేసే విధంగా, ఉసిగొల్పే విధంగా మంత్రి గారు మాట్లాడినారు. నేను చూసిన కనీసం ఈ విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖండిస్తారేమో, లేకపోతే ఆ మంత్రిని పిలిచి ఇది తప్పుడు విధానం అని హెచ్చరిస్తారేమో అని అనుకున్నా. కానీ హెచ్చరించలే. వాళ్ళ బీరు బిర్యానీలకు ఆశపడి కేసీఆర్, హరీష్ రావు గారు ఇదిల్చే ఎంగిల్ మెతుకులకు ఆశపడి సైకిల్ మోటార్ల ర్యాలీలు తీసిండ్రు జిల్లాలో. మల్లన్న సాగర్ కట్టాల్సిందే, ఆ గ్రామాలను ముంచాల్సిందే,
వాళ్ళ పొట్ట కొట్టాల్సిందే అని నేను చెప్పిన వాళ్లకు, అయ్యా ఎంగిలి మెతులకు ఆశపడి సాయంత్రం పూట హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఇచ్చే బీరు బిర్యానీలకు మీరు కక్కుర్తిపడి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేయమని మీరు డిమాండ్ చేయకండి. రైతుల ముసుగులో పింకు కండువాలు పక్కన పడేసి ఆకుపచ్చ కండువాలు కప్పుకొని ప్రాజెక్టు కట్టాలని వచ్చిన వాళ్ళు మీలో ఒక్కడైనా రైతు ఉన్నాడా? ఒకవేళ రైతే ఉంటే నీ సాటి రైతు భూమిని ఇల్లు వాకిలిని కన్న తల్లిని కోల్పోయి నిర్వాసితులైతుంటే వాళ్ళకి అండగా ఉండాల్సిన మీరు వాళ్ళని బలిచ్చేది బాగుందని చెప్పి కేసీఆర్ పక్కన చేసి చప్పట్లు కొడుతున్నారంటే మీరు అసలు రైతులేనా అన్న అనుమానం ఈ తెలంగాణ సమాజానికి కలిగింది. ఇవాళ ఎవడైనా రైతు ఈరోజు భూమిని కోల్పోతుంటే ఉన్న గ్రామాన్ని కోల్పోతుంటే ఎవరికైనా పుట్టేడు దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖంలో మునిగిపోయిన రైతులకు కనీసం చట్ట ప్రకారం సరైన నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తే మా మీద దాడులు చేస్తున్నారు. మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామంట. మేము ప్రజల కోసం పనిచేస్తే, ముంపు గ్రామస్తుల కోసం పనిచేస్తే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయమంటే, రాజ్యాంగాన్ని అమలు చేయమంటే, చట్టాలను అమలు చేయమంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నట్టుంది మామ అల్లుళ్లకు. నేను అడుగుతున్నా, భారత రాజ్యాంగం ప్రకారం ఏ పార్లమెంట్ అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందో, ఏ పార్లమెంటులో బిల్లు పాస్ అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, ఏ పార్లమెంటులో చేసిన శాసనాల ద్వారా నువ్వు నీ మామ ముఖ్యమంత్రి మంత్రులు అయినరో, అదే పార్లమెంటులో 2013 భూసేకరణ చట్టాన్ని పాస్ చేసి 1897లో బ్రిటిష్ భూసేకరణ చట్టాన్ని సవరణ చేసి భారత ప్రభుత్వం 2013లో భూసేకరణ చట్టాన్ని సవరించింది. ఆ చట్టం ప్రకారం న్యాయం చేయమని అడిగితే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారని నేను అడుగుతున్నా. ఈరోజు మీరు తెచ్చిన జీవో చట్టాలను ఉల్లంఘించలేదు. ప్రభుత్వాలు ఇచ్చే జీవోలు ఏవైనా చట్ట పరిధికి లోబడి మాత్రమే ఉండాలి. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 123వ జీవో పేద ప్రజల భూములు గుంజుకోవడానికి ఇచ్చిన జీవో. ఈరోజు కలెక్టర్లను, ఆర్డీఓలను, ఎంఆర్ఓలను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను, అదే విధంగా పోలీసు మంది మార్బలాన్ని టీఆర్ఎస్ నాయకులను ఉపయోగించి గ్రామాల మీద దాడులు చేసి గ్రామస్తులను భయాందోళనకు గురి చేసి పేద రైతులను, మహిళలని చూడకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెట్టి పోలీసుల చేత చితక బాధించి అక్రమ కేసులు పెట్టి నువ్వు పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నావు. కాబట్టి ఈరోజు విధి లేని పరిస్థితిలో, తప్పని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళుగా తెలంగాణ బిడ్డలు బ్రతికుండాలి, బాగుండాలి, వాళ్ళ బ్రతుకులు బాగుపడాలనే ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ మల్లన్న సాగర్ ముంపు రైతాంగం కోసం మద్దతుగా దీక్షగా కూర్చుంటుంది. పదే పదే తెలుగుదేశం పార్టీ అడ్డం పడుతుందని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. అయ్యా హరీష్ రావు గారు, మీతో పాటు మేము కూడా చట్టసభలలో పనిచేస్తూనే ఉన్నాం. మీకంటే ముందు నుంచి పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంటు దాకా పనిచేసిన సీనియర్ రాజకీయాలు, శాసనాలు, న్యాయ వ్యవస్థ పట్ల అవగాహన ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి లాంటి పెద్దలు మా పార్టీలో ఉన్నారు. మేము అందరితో చర్చించినాం. 123వ జీవో ద్వారా రైతులకు లాభమా నష్టమా? 2013 భూసేకరణ చట్టం ద్వారా రైతులకు లాభమా నష్టమా అని మేమే కాదు, జస్టిస్ చంద్రకుమార్ గారు 35 సంవత్సరాల సుదీర్ఘంగా న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తులు కూడా ఈరోజు 123వ జీవో రైతుల పాలిట మరణ శాసనం, రైతుల హక్కులను కాలరాస్తుంది. 123వ జీవో చెల్లదు. 2013 భూసేకరణ చట్టాన్ని మాత్రమే ఆ ప్రాంత రైతుల మీద ఉపయోగించాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే మీ ఇద్దరు మామ అల్లుళ్ళు అడ్డం పడుతున్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు ప్రభుత్వం ఇంత బేసిజాలకు పోతుంది? ఈ రోజు రైతులను ఆదుకోవడానికి ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతుండ్రో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది.